హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు రహస్యనిధి. ఇది బేతాళ కథ. ఈ కథకు ఆధారం శ్రీ మనోజ్ దాస్ గారి రచన. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు రాజా, భీతి గొల్పే ఈ అర్ధరాత్రి వేళ నువ్వు దేనిని సాధించడానికి ఇంతగా శ్రమ పడుతున్నావో నాకు తెలియదు. అయితే ఏదైనా రహస్య నిధిని చేజిక్కించుకోవడానికైతే మాత్రం ఇంత శ్రమపడని అవసరం లేదని గ్రహించడం మంచిది. ఎందుకంటే రహస్య నిధులను చేజిక్కించుకోవడం అంత సులభం కాదు. పైగా గుప్తధనాలు కొందరిని ఆకర్షిస్తాయి తప్ప చేతికి అందవు. మరికొందరికైతే ఎటువంటి శ్రమ లేకుండానే లభిస్తాయి. ఇందుకు ఉదాహరణగా శ్రీకరుడు అనే రాజు కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. కనకపురి, ధాన్యపురి, సప్తభూమి అనే 3 రాజ్యాలను కలుపుతూ ఒక మహారణ్యం ఉండేది. వందలాది సంవత్సరాలుగా ఆ మహారణ్యం 2 ముఠాల బందిపోటు దొంగలకు స్థావరంగా ఉండేది. ఆ దొంగలు 3 రాజ్యాల్లోని ఊళ్లపై పడి దోచుకుని అరణ్య మధ్యానికి పారిపోయేవారు. కొన్నేళ్ల తర్వాత క్రమేణా దొంగల బెడద తగ్గిపోయింది. నాయకులు మరణించడంతో మిగిలిన దొంగలు సహజీవనానికి అలవాటు పడి అక్కడ స్థిరపడిపోయారు. కనకపురి రాజ్యాన్ని శ్రీకరుడు అనే రాజు యువకుడైనప్పటికీ ఎంతో ధర్మబద్ధంగా సమర్థవంతంగా పరిపాలించేవాడు. ప్రజాక్షేమం కోసం ఆయన చేయగలిగినదల్లా చేశాడు. అయినా ఆ రాజ్యంలో ప్రవహించే సాముద్రికా నది వర్షాకాలంలో పొంగి వందలాది ఎకరాల పంటలను జలమయం చేసేది. ఆ నది వరదల నుంచి పంటలను కాపాడాలంటే కొంత దూరం నదిగట్టును బలపరచడం తప్ప మరొక మార్గం లేదు. కానీ దానికి చాలా ధనం వ్యయమవుతుంది. ప్రజాకార్యమే కాబట్టి ఉచితంగా పనిచేయమని రాజు ప్రజలను ఆజ్ఞాపించవచ్చు. అయితే అది రాజుకు ఇష్టం లేదు. పైగా రాజ్యంలోని పౌరులు మాత్రమే ఆ పని పూర్తి చేయడానికి చాలరు. ఇరుగు పొరుగు రాజ్యాల నుంచి కొందరు రప్పించవలసి ఉంటుంది. రాజు ఈ విషయం గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉండగా ఆయనకు ఒక వార్త తెలిసింది. ధాన్యపురి రాజు వేట కోసం అడవికి వెళ్ళి అక్కడ పాము కాటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. రాజు మరణం కారణంగా ఆ రాజ్యం అరాచకానికి లోనైంది. 7 రోజుల తర్వాత మరొక వార్త తెలిసింది. అదేమంటే సప్తభూమి రాజు కూడా వేటాడడానికని అరణ్యానికి వెళ్ళి పులివాత పడి మరణించాడు. రాజుకు ఈ వార్త తెలియచేసిన మంత్రి, రాజా, ఇది మనకి ఒక అపూర్వ అవకాశం. ప్రయత్నిస్తే ఒక్కసారిగా 2 రాజ్యాలను మన రాజ్యంతో కలుపుకోవచ్చు. ఆ రాజ్యాల్లోని ధనంతో సాముద్రిక నది గట్టును బలపరచవచ్చు. వెంటనే యుద్ధ సన్నాహాలు ప్రారంభిద్దాం అన్నాడు. శ్రీకరుడికి కూడా ఈ సలహా నచ్చింది. అయితే కనకపురిలో అందుకు కావలసిన సైనిక బలం లేదు. సైనిక బలం పెంచడానికి ధనం కావాలి కదా. ఈ సమయంలో రహస్య నిధుల గురించి తెలియచేసే దైవజ్ఞుడు ఒక ఆయన రాజధాని నగరానికి వచ్చాడు. రాజు ఆ దైవజ్ఞుడిని సంప్రదించాడు. అరణ్యం మధ్య ఒక గుహలో బంగారము, నగలు ఉన్నాయని, అయితే ఆ నిధిని చేపట్టడం చాలా అపాయకరమని కూడా దైవజ్ఞుడు చెప్పాడు. రహస్య నిధులకు మానవాతీత శక్తులు కాపలా ఉంటాయని, తనలాంటి అధికారం వాటి ముందు చెల్లదని గ్రహించిన శ్రీకరుడు ఒంటరిగా గుర్రం మీద బయలుదేరి అరణ్యం మధ్యకు చేరాడు. అక్కడ ఒక కుటీరం కనిపించింది. రాజు లోపలికి తొంగి చూశాడు. ఒక ముని ధ్యానంలో ఉన్నాడు. రాజు లోపలికి వెళ్ళి మునికి నమస్కరిస్తూ మౌనంగా నిలబడ్డాడు. కొంతసేపటి ముని కళ్ళు తెరిచి, ఎవరు నువ్వు, ఏం కావాలి నాయనా అని అడిగాడు. మహాత్మా, నేను కనకపురి రాజు శ్రీకరుణ్ణి. ఈ గుహలో నిధి ఉన్నదని తెలిసి వచ్చాను. ఇక్కడ నిధి ఉన్న మాట నిజమేనా అని అడిగాడు రాజు వినయంగా. అవును, నిజమే. కొన్నేళ్ల క్రితం ఆ నిధిని కొందరు దొంగలు మునీశ్వరులైన మా గురువు గారికి అప్పగించారు అన్నాడు ముని. అయితే ఇప్పుడు ఆ నిధి తమ రక్షణలోనే లేదా మహాత్మా అని అడిగాడు రాజు. లేదు, దాన్ని ఒక సర్పము, పులి కాపలా కాస్తున్నవి అన్నాడు ముని. ధాన్యపురి రాజు, సప్తభూమి రాజు అరణ్యం మధ్యలో పాము కాటుకు, పులి దెబ్బకు గురి కావటం శ్రీకరుడు జ్ఞాపకం వచ్చి ఆ విషయం మునికి చెప్పాడు. అవును, నిజమే. ధాన్యపురి రాజు కనకపురిని జయించాలన్న కోరికతో సైన్య సమీకరణకు ధనం కావాలని ఈ గుహను సమీపించాడు. పాము కాటు వేయడంతో అతను మరణించాడు. రాజును కోల్పోయి అల్లకల్లోలంగా ఉన్న ధాన్యపురిని కబళించడానికి సైన్య సమీకరణకు ధనం సంపాదించాలన్న కోరికతో సప్తభూమి రాజు గుహలోకి ప్రవేశించాడు. కానీ పులివాత పడి మరణించాడు. అయినా నీలో ఏ కోసైనా భయం లేకుంటే పాము కానీ పులి కానీ నిన్ను ఏమీ చేయలేవు అన్నాడు ముని.
నాకు భయం అన్నది ఎప్పుడూ లేదు మహాత్మా అని శ్రీకరుడు మునికి నమస్కరించి గుహకేసి నడిచాడు. ఆయన గుహలో అడుగు పెట్టగానే పాము బుస్సుమన్నది. రాజు ఒక్క క్షణం అలాగే నిలబడి వెనుతిరిగి రాజధాని చేరుకున్నాడు. శ్రీకరుడు ఆ మర్నాడే తన దూతల ద్వారా దుఃఖంలో ఉన్న ధాన్యపురి, సప్తభూమి రాజకుటుంబాలకు తన సానుభూతిని తెలియజేశాడు. ఈ క్లిష్ట పరిస్థితిలో ఎటువంటి సహాయం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు వారికి తెలియచేశాడు. రెండు రాజ్యాల రాణులు, మంత్రులు శ్రీకరుడి ఔదార్యానికి ఆనందించి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. తమ యువరాజుల పట్టాభిషేకాలకు తప్పక రావాలని కోరారు కూడాను. వారం రోజులు గడిచాక శ్రీకరుడు మళ్ళీ అడవికి బయలుదేరాడు. కుటీరంలోని మునికి నమస్కరించి, మహాత్మా, ఈరోజు నేను గుహలోని నిధిని చేజిక్కించుకోబోతున్నాను, నన్ను ఆశీర్వదించండి అన్నాడు వినయంగా. ముని సంతోషంగా ఆశీర్వదించాడు. శ్రీకరుడు ధైర్యంగా గుహలో అడుగు పెట్టాడు. మొదట పాము బుస్సుమన్నది, ఆ తర్వాత పులి గాండ్రించింది. కానీ ఆ రెండును రాజును సమీపించాయి తప్ప ఆయనకు ఎటువంటి హాని చేయలేదు. రాజు ఆ గుహలో ధాన్యపు రాశిలాగా ఉన్న ఆభరణాల నుంచి ఒకదానిని చేతిలోకి తీసుకుని వెలుపలకు వచ్చి తన భటులను వెంటబెట్టుకుని వెళ్ళి నిధిని రాజధానికి తరలించాడు. ఆనాటి నుంచి అక్కడ పులి, పాము కనిపించలేదు. ఆ తర్వాత కుటీరంలోని ముని అనుమతితో ఆయన గురువు సమాధిపై గుడి కట్టించాడు రాజు. మిగిలిన ధనాన్ని సాముద్రికానందకి ఎత్తైన గట్టు వేయటానికి వినియోగించాడు. ఆనాటి నుంచి ఏటా వచ్చే వరదల బెడద పోయి కనకపురి రాజ్యం సుసంపన్నమైంది. బేతాళుడి కథ చెప్పి, రాజా, ధాన్యపురి రాజును కాటు వేసిన సర్పం సప్తభూమి రాజును ఎందుకు వదిలిపెట్టింది? పాము వదిలిపెట్టిన సప్తభూమి రాజును పులి ఎందుకు చంపింది? పులి, పాము రెండు కనకపురి రాజును వదిలిపెట్టడం కేవలం ఆయన అదృష్టమా, లేక దీని వెనుక ఏదైనా రహస్యం ఉన్నదా? పైగా గోలోకి వెళ్ళడానికి మొదట భయపడిన శ్రీకరుడు ఆ తర్వాత ఎలా ధైర్యం తెచ్చుకోగలిగాడు? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఈ రహస్యనిధి చాలా మహిమగలది అన్న విషయం మరచిపోకూడదు. ఎందుకంటే తాము దోచుకున్న ధనాన్ని దొంగలు మునిగి అప్పగించారు. అది దొంగల హృదయ పరివర్తనను సూచిస్తుంది. పైపెచ్చు ఆ ధనం ప్రజోపయోగ కార్యక్రమాలకు ఉపయోగపడాలని మునీశ్వరుడు సంకల్పించి ఉండవచ్చు. ఇక కనకపురిని శ్రీకరుడు ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నాడని తెలిసి కూడా ధాన్యపురి రాజు నీచమైన కోరికతో, స్వార్థ బుద్ధితో కనకపురిని ఆక్రమించుకోవాలని చూశాడు. అందుకే పాము అతన్ని కాటువేసింది. సప్తభూమి రాజు అంత నీచుడు కాదు, కానీ ధాన్యపురి రాజు మరణించాడు అని తెలియగానే ఆ పరిస్థితిని తనకు అనుకూలంగా ఉపయోగించుకోవాలన్న స్వార్థంతో ఉలాటపడ్డాడు. అందువల్లనే పాము వదిలిన పులి అతన్ని చంపివేసింది. ఇక శ్రీకరుడి సంగతి, ఆయన తన ప్రజల మీద కోరి నదికి గట్టు వేయాలనుకున్నాడు. అదే అతని ప్రధానమైన కోరిక. కానీ ఆ పిమ్మట పొరుగురాజులు మరణించడంతో మంత్రి ప్రోద్బలంతో ఆ రాజ్యాలను వశపరుచుకోవాలన్న కోరిక కలిగింది. ఆయన స్వతహాగా ధర్మబుద్ధి గలవాడు కావడం వల్ల లోపల తప్పు చేస్తున్నామన్న భావన ఆయనకు కలిగి ఉండవచ్చు. అందువల్లే ఆయన మొదట గుహలో ప్రవేశించినప్పుడు పాము ఉసగొట్టడంతో కాస్త భయపడ్డాడు. ముందడుగు వేయలేకపోయాడు. ఆ క్షణం నుంచి ఆయన పొరుగు రాజ్యాలను ఆక్రమించాలన్న కోరికను వదులుకున్నాడు. వారి పట్ల మైత్రీభావం వ్యక్తం చేశాడు. ఇప్పుడు ఆయనకి ఉన్న కోరిక ఒకటే, ప్రజాక్షేమం కోసం నదికి గట్టు వేయించడానికి ఆ రహస్య నిధిని ఉపయోగించాలి అన్నది. ఉద్దేశం ఉదాత్తమైనది కాబట్టి రెండవసారి గుహలోకి అడుగుపెట్టినప్పుడు ఆయనలో ఎటువంటి భయము ఏర్పడలేదు. ముని సంకల్పం నెరవేరడం వల్ల పాము, పులి ఎలాంటి హాని చేయలేదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే భేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా తప్పనిసరిగా నొక్కండి. ఈ కథపై మీ అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్లో పెట్టండి. చాలామంది చూస్తున్నారు కానీ ఏ రకమైన కామెంట్ పెట్టడం లేదండి. దయచేసి చేయండి, అది మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.